ఇప్పుడు లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, ఇవి 3 కూడా మనము డేటాని ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలి, జేపీజీగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనం చూడొచ్చు. ఓకే, వాటి యొక్క లొకేషన్స్ ఎక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాం. సో మీరు సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి. ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తున్నా, ఆల్ట్ F1 నుంచా. ఇప్పుడు ఇదే బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ అనివ్వండి పైన. కరెంట్ ఇప్పుడు ఇక్కడ ఫైల్ ఫార్మాట్ ఏముంది, జేపీజీ ఉంది. ఫోల్డర్ పాత్ ఎక్కడుంది, సి ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్లో ఉంది. ఫైల్ నేమ్ ఏముంది, బి షీట్ అని ఉంది. ఇప్పుడు మనం ఎక్సెల్ కదా ఎక్స్పోర్ట్ చేయాల్సింది కాబట్టి కాన్ఫిగర్లోకి వెళ్ళండి. వెళ్ళి జేపీజీ తీసేసి ఎక్సెల్ పెట్టండి, ఫైల్ ఫార్మాట్ ఎంటర్. ఇక్కడ చూసారా, ఎక్సెల్, హెచ్టిఎంఎల్, జేపీఈజీ, పీడిఎఫ్, ఎక్స్ఎంఎల్. మనకు కావాల్సింది ఇప్పుడు ఎక్సెల్ కదా, ఎక్సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఫోల్డర్ పాత్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ వద్దు నాకు అనుకోండి, డి డ్రైవ్ పెట్టాలనుకుంటున్నాను, డి డ్రైవ్లో పెట్టుకోవచ్చు. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్, ఎంటర్. డి డ్రైవ్లో వెళ్ళి పడిపోతుంది. బి షీట్ అని ఉంది, పక్కన ఏమైనా పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. బి షీట్ తీసి వేరే పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు, మీ చాయిస్. పక్కన ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐటి పెడతా, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ చేయండి. కావాలంటే ఇప్పుడు సిస్టంలోకి వెళ్ళి దిస్ పీసీలో నేను డి డ్రైవ్ కదా పెట్టాను, డి డ్రైవ్లోకి వెళ్తే ఇక్కడ మీకు బయటికి షో చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్గా షో చేస్తుంది కదా. యాక్చువల్గా సిలోనే ఒకసారి చూద్దాం. యాక్చువల్గా డైరెక్ట్గా ఓపెన్ అవ్వాలి. వచ్చిందా ఇక్కడ బి షీట్? ఓకే, యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది చూడండి. మీరు ఏదైనా అమౌంట్స్ మ్యానిపులేషన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, అమౌంట్లు మార్చాలంటే మార్చచ్చు, మీ చాయిస్. ఇలా ఈ పాతటి ఉన్నాయి కదా, ఒకసారి డిలీట్ చేస్తాను, లేకుంటే మళ్ళీ అవే వస్తాయన్నమాట. ఎందుకంటే మీకు ఇలాగ చాలామంది చెప్పింటాం కదా సేమ్ పేర్లతో, అందుకోసం అవి ఒకసారి స్టక్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపించాను. ఇప్పుడు ఇదే బ్యాలెన్స్ షీట్ని పీడిఎఫ్ ఎలా మార్చాలి, ఎక్స్పోర్ట్, కరెంట్. ఇప్పుడు ఎక్సెల్ తీసేయాలి, పైన కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్ తీసేసి పీడిఎఫ్ పెట్టాలి, పీడిఎఫ్ ఎంటర్, ఎక్స్పోర్ట్. మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళండి. వచ్చిందా ఇక్కడ బి షీట్, పీడిఎఫ్ మారిందా? ఓపెన్ చేయండి. వచ్చిందా, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ మే బ్యాలెన్స్ షీట్, లైబిలిటీస్ లెఫ్ట్ సైడ్, అసెట్స్ రైట్ సైడ్. ఓకే, మళ్ళీ టాలీలోకి రండి. ఇప్పుడు ఇదే బ్యాలెన్స్ షీట్ని జేపీజీగా మార్చండి. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, జేపీజీ, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా జేపీజీ? ఇట్లా అన్నీ అంతే. ఇంకా ఈ డిలీట్ చేద్దాం, బి షీట్.
తర్వాత మళ్ళీ ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్కి రండి, ఆల్ట్ F1 ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి, కరెంట్లోకి వెళ్ళండి, కాన్ఫిగర్లోకి వెళ్ళండి, జేపీజీ తీసేయండి, ఎక్సెల్ పెట్టండి. దీనికి వచ్చేసి PANDL.XLSX తీసుకుంటుంది. ఎస్కేప్, ఎక్స్పోర్ట్. PANDL ఓపెన్ చేయండి, చూడండి వచ్చిందా ప్రాఫిట్ అండ్ లాస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎక్సెల్లోకి. వచ్చింది సార్. సేమ్ ఇదే ప్రాఫిట్ అండ్ లాస్ని మళ్ళీ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి పీడిఎఫ్లోకి మార్చండి. కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, పీడిఎఫ్, ఎక్స్పోర్ట్. వచ్చిందా పీడిఎఫ్? నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, జేపీజీ. వచ్చిందా జేపీజీ? క్లియర్? ఓకే క్లియర్ సార్. యా, ఇలా స్టాక్ సమ్మరీ మార్చొచ్చు. ఇంకా ఎస్కేప్, తర్వాత స్టాక్ సమ్మరీకి రండి, ఆల్ట్ F1 ఇవ్వండి, F2 వాళ్ళ కాన్ఫిగర్ వెళ్ళండి. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్, కంట్రోల్ ఏ యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా? వచ్చింది సార్. PDF, export, current, PDF, export. వచ్చిందా? ఓకే సార్. తర్వాత జేపీజీ, ఎక్స్పోర్ట్, కరెంట్, క్లియర్? ఇలా ఈ విధంగా మనము ఓకే ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, స్టాక్ సమ్మర్ అయినా, ఓకే ఏవైనా ట్రయల్ బ్యాలెన్స్ అయినా, ఏవైనా మనం జేపీజీగా కానీ పీడిఎఫ్గా కానీ తర్వాత ఎక్సెల్లో కానీ మార్చుకోవడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. వీటిని మనం టెక్నికల్ పాయింట్స్ అంటాం టాలీలో. సబ్జెక్ట్తో పాటు ఇవి నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు సేల్స్ పర్చేజ్ లిస్ట్ కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ట్రై చేయవు సార్, అంతే కదా. ఓకే, ఇప్పుడు నేను కొన్ని చెప్పాను, మీరు ఓన్గా కొన్ని ట్రై చేయండి, తప్పేముంది. ఓకే ట్రై చేస్తాను సార్, ప్రాక్టీస్ చేస్తాను. యా, డన్ గైస్. ఓకే, టుమారో నుంచి సెకండ్ మెటీరియల్ స్టార్ట్ చేద్దాం. మెటీరియల్ అందరికి ఫార్వర్డ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి వచ్చింది లేదా. వచ్చింది సార్.